ఊరికే మూసి ఇచ్చేదానికి అక్కడ పెట్టేది చూడటానికి అందంగా ఉండాలి కదా. పక్కన పెట్టండి, ఆ బట్టల పైన పెట్టండి. ఇప్పుడు బాగుంది కదా, ఏదో బాక్స్ ఇచ్చారనేది కాకుండా కొద్దిగా అలా పై, అలా కాదు కొద్దిగా పైకి ఆ బట్ట పైన పెట్టాలి. అది 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 అమ్మ దామ్మ అమ్మాయిని కూర్చోబెట్టేసి ఇటే ఇలా ఫ్రీగా ఇబ్బంది లేకుండా కూర్చో. అదే చప్పంగా వేసుకోదు. ఇప్పుడు తను కూర్చున్నారు, అంకుల్ కూర్చున్నారు కదా, అలా కూర్చోవాలి. క్రిస్క్రాస్ అంతే అంతే లైక్ దట్. ఓకే, లెట్ మీ జస్ట్ ఓకే. కెన్ యూ జస్ట్ పుట్ యువర్ టంగ్ లిటిల్ డౌన్. అమ్మ కొంచెం బొట్టు పెడతావా? ఓకే ట్రై. అంతే నేను పెడతా. ఎవరు పెట్టినా పర్వాలేదు, చూసి సరిగ్గా పెడతావు కదా. అదే దగ్గరలో మీరు పెట్టండి, నువ్వే పెట్టా. కనపడాలి, కనపడే అది అంతే కదండి. బాగుంది. పేపర్ టవల్ కానీ నాప్కిన్ కానీ. ఇది వెలిగించగలవా? ఇది చూడు, ఇగో ఇది ఫస్ట్, ఇది ఇలా పట్టుకొని. ఓకే, అదే Now do it. Yeah. No, let me. It's locked. It's locked. It's locked. మీకు అదేం అవసరం లేదమ్మా. ఇదిగో Oh yeah. ఇదిగో ఇది ఫ్రెష్, ఇది ఇలా ఉండాలి. ఇదిగో Shavi, push it. Push it up. Okay, wait. No, Shavi, push it up first and then. I know. That's what I've been doing. You are pulling the trigger first. Yeah. Do not pull the trigger. ఇదిగో ఇలా పెట్టి ఇలా అది లాక్ చేసి పెట్టుకో. లాగు. ఇప్పుడు దీన్ని పుష్ పెట్టించేసాను లేకపోతే బుద్ధి ఏ పుష్పజాత వేదో మాపసోక శివ జీవ. ఓకే వెలిగింది. మానవికం సిద్ధ్యాత వేద. ఓకే. మా సగం శ్రీయామసి జగజ్యోతిరూపాయ నమః. చేయి తుడుచుకోవడానికి ఏమైనా ఇచ్చారా? నాప్కిన్ ఏమన్నా? చేయగడుకోము, వాష్ చేసి వాష్. ఓకే, నౌ టేకన్ దిస్ వే. ఓకే, 3 times. కేశవాయ స్వాహ, డ్రింక్. నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. అమ్మ చేయి తుడుచుకోవడానికి ఏమి ఇవ్వలేదు. హస్తౌ ప్రక్షాళ్య వాష్. అడుగు కూర్చుంటావా? ఇటు నేను అడ్డం ఉన్నాను అనుకుంటా కదా. చేతుడుచుకోమ్మా. ఓం మయం ముహూర్తస్తు. ఇలా పట్టుకోమ్మా. తదేవ లగ్నం సుదనం తుదేవ తారాబలం చంద్రబలం తుదేవ విద్యాబలం దైవబలం తుదేవ లక్ష్మీపదే తేంగ్రీగుం స్మరామి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువాణి తిరుమతిర్మమ. స్మృతి, ఇది దేనిది ఇక్కడికి వచ్చింది? ఇది రెండు కూడా. స్మృతే సకల కళ్యాణ భాజనం ఎత్ర జాయతే పురుషం తమజన్నిత్యం. ఇక్కడ మెడబెట్టారు కదా, ఇక్కడ కూడా. స్మృతే సకల కళ్యాణ భాజనం ఎత్ర జాయతే పురుషం తమజన్నిత్యం ప్రజామి శరణం హరిం
సర్వదా సర్వకార్యేషు నాచదేషామమంగళం యేషాం విదిష్టో భగవాన్ మంగళాయతనోరిః లావస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః యేషాం ఇందేవరస్యామః హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే లక్ష్మీనారాయణాభ్యాం నమః శ్రీసీతారామాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః శచీపురందరాభ్యాం నమః సర్వేభ్య శ్రీమహాభాగవతేభ్యో నమః. అక్షతలు లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకోమ్మా. లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ మీద పెట్టుకో. ఇలా రైట్ లెగ్ మీద ఇలా పెట్టుకుని రైట్ హ్యాండ్ ఇలా క్లోజ్ చేసి పెట్టుకో. శ్రీ గోవింద గోవింద మహావిష్ణో ఆజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరాబ్దే మేరోః పశ్చిమే సప్తకులాజరయితే గోతీర్థఖండే క్రౌంచద్వీపే రమణకవర్షే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణాం మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే కృష్ణపక్షే నవమ్యాయాం భానువాసరే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. ఆత్రేయ గోత్రం కదండి, అందుకే అవునా గుర్తుంది, అవునా కదండి డౌట్ వచ్చింది. ఆత్రేయ గోత్రోద్భవీం పాప నక్షత్రం ఏంటి? ఆశ్లేష నక్షత్రే కర్కాటక రాశౌ జాతాయాః పేరు శ్రావ్య. శ్రావ్యనామ్యాః నూతన వస్త్రధారణ పూజాం మహోత్సవాంగత్వేన శాంత్యర్థం శుత్యర్థం వృద్ధ్యర్థం అభ్యుదయ అర్థం చ కర్మణి నిర్విఘ్నేన గణపతి పూజాం కర్మష్యే. రైట్ హ్యాండ్ తీసుకోమ్మా. ఇవంతా రైట్ హ్యాండ్ తీసుకొని ఇక్కడ ఉంచేసి గణపతి దగ్గర నమస్కారం చేసుకో. ఓం నమస్తేరవస్తేరవస్తకీనాం పురోగాణాం దక్షుషేర్మోదివే నమ పృథివీ పృథుభాం మే గోపాయ ఏజసభ్యా సవార్ధాదానింద్రియావదక్కురు సర్వమాయుర్వాసుతాం. ఓం భూః గణపతిమావాహయామి. ఇక్కడ నుంచమ్మ. ఓం భూః గణపతిమావాహయామి. ఓం శుభః గణపతిమావాహయామి. చూడు ఇలా తీసుకున్నావు కదా, ఇగో ఇలా వేస్తే బాగుంటుంది. ఓం భోర్భువస్సుగుణమావాహయామి స్థాపయామి పూజయామి. వక్రతుండ మహాకాయ సూర్యకోటితమప్రభ నిర్విఘ్నం కురు మే దివ్యకార్యేషు సర్వదా. గణపతిపదాభ్యో నమః. అర్ఘ్యపాద్య ఆచమనాన్ని సమర్పయామి. ఈ నీళ్ళు తీసుకున్నా చూడు, ఒక్కొక్క 1 డ్రాప్ ఇక్కడ మీద 4 టైమ్స్. గణపతిపదాభ్యో నమః. అర్ఘ్యం సమర్పయామి. గణపతిదేవతాభ్యో నమః. పాద్యం సమర్పయామి. గణపతిదేవతాభ్యో నమః. ఆచమనం సమర్పయామి. గణపతిదేవతాభ్యో నమః. స్నానం సమర్పయామి. ఓకే వచ్చింది. వస్త్రయుగ్మం సమర్పయామి. కుంకుమం ధారయామి. కుంకుమ తీసుకుని గణపతికి పెట్టమ్మా. చూడు, చేయి తుడుచుకో, శుభ్రం తుడుచుకో. ఓకే. పుష్పాన్ని సమర్పయామి. 2 పూలు ఒక్కటి ఇక్కడే ఇక్కడ ఇలా పెట్టేసి పుష్పాన్ని సమర్పయామి. శ్యామంతిగా వగళ జంబక బాడలాభ్య పున్నాగ జాతికర వీరసాల పుష్పై గుంద ప్రసూన త్వాం పూజయామి. ఈ అక్షరాలు తీసుకుని కొద్ది కొద్దిగా పూజ చేస్తున్నాడు. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం లంబోదరాయ నమః. కంటిన్యూ. లంబోదరాయ నమః. ఓం మూషికవాహనాయ నమః. ఓం మోదకహస్తాయ నమః. ఓం మహాగణపతే నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం లంబజఠరాయ నమః. ఓం అశ్వగ్రీవాయ నమః. ఓం మదోత్కటాయ నమః. ఓం మహాత్మనే నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం నాగరాజ యజ్ఞోపవేతధారణే నమః. పరస్మై తూలదండాయ నమః. దివ్యదేహాయ నమః. దీనాడిశరణ్యాయ నమః. విద్యాగణపతయే నమః.
మోదక గణపతి నమః నాట్య గణపతి నమః వల్లభుణమృతాభ్యో నమః నానావిధోపచారాం సమర్పయామి. ఇలా పట్టుకుని 4 సార్లు చూపించాము, 4 టైమ్స్. ధూర్వసి ధూర్వధూర్వంతం ధూర్తం యోస్మాం ధూర్వతి తంధోర్భయం భయం ధూర్వామహం దేవం ధూపమాగ్రాపయామి. ధూపం సమర్పయామి. సాక్షాత్ దీపం చూడు, ఇలా చూపించమ్మా. సాక్షాత్ దీపం ఇక్కడికి గణపతికి ఇలా దీపం సందర్శయామి. ధూపదీపానంతరం శుద్ధాజమనం సమర్పయామి. ప్రోక్ష్య. అమ్మ నాకు 2 పళ్ళు ఇస్తారా, ఏదైనా ఫ్రూట్స్ ఏమైనా? ఎన్నో అక్కర్లేదు, 2 చాలండి. ఇంకా పెట్టలేదు కదా, పెట్టకుండా. ప్రోక్ష్య పరిషిత్య అమృతవస్తు గణపతి పదాభ్యో నమః గాభ్యర్బలాన్ నివేదయామి. ఇలా చూపించాము. అమృతమస్తు ఓం ప్రణాయ స్వహ ఓం వానాయ భూం యానాయ స్ముదానద్రోపచారాం సమర్పయామి. మంగళ నీరాజనం. ఓకే కదా, ఎరిగిందామా? చూపించాము. ఓం నమో వరాధపదమస్తే స్థలంబోధరాయ ఏకదంతాయ విగ్రహనాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. గణపతి పదాభ్యో నమః. లెఫ్ట్ హ్యాండ్లో పట్టుకోమ్మా. ఇలా చూపించు గణపతికి. నువ్వు హారతి అద్దుకో 2 చేతులతో. గణపతి భగవానికి. నాకు మాత్రమే కనపడుతుంది, ఊరికి హారతి అద్దుకోండి. అంటే ఎక్కడ వెలిగించారండి అని చెప్పి అనుకోవద్దు. అక్షరాల చేత పట్టుకోము. అనయా ధ్యానమావాహనాది భగవాన్ సర్వాత్మక గణపతి సుప్రీత సుప్రసన్న వరదో భవంతు. గణపతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుమిహిదే పాపం దూర్వాదు స్వప్రణాశనే. శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిశ ఆరోగ్యాయుష్యాభి సరస్వతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. ఇలా పళ్ళి మట్టుకోమ్మా. యజ్ఞాన్ని దేవాదాంధ్రబాణ యథాస్థానం పెడిసి యథాస్థానముద్వాసయామి. శోభనార్థే పునః గమనాయ చ. ఈ చేతులు పట్టుకుని ఆ బట్టల మీద వాటి మీద కూడా అక్షతలు వేయమ్మా. నూతన వస్త్రధారణ భూయాంగత్వేన ఆవా. అక్కడ కూడా అది మూసేసాడు ఆయన ఆ ఫోటోల కోసం. ఓపెన్ చేయాలి కదా మరి. మన పని మనం చేసుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అంతే. వాటి మీద కూడా అక్కడ ఉన్నాయి కదా వాటి నగల మీద వాడిగా ఆవాహయామి. ఆశోపచార స్థానం సమర్పయామి. నవో నవో భవజ్యాయ మానవన్నాస్థిరత దీర్ఘ మాయో. అమ్మ మీరు వచ్చేస్తారా ఇవ్వడానికి? చూడమ్మా, ముందు బొట్టు పెట్టుకోండి. మీరు మీ వారికి బొట్టు పెట్టండి. కాస్త కనపడండి, పర్వాలేదు. అది మరీ ముక్కు మీద పెట్టేస్తున్నారు బొట్టు, నుదుటి పోయి. అదిగా మీకు పెడతా చూడండి అన్నట్టుగా పెడుతుంది ఇప్పుడు ఆవిడ. పర్వాలేదు. అదిగా బట్టలు ఇచ్చేవి తీసుకోండి అమ్మా. ముందు బట్టలు ఇవ్వండి, తర్వాత నగలు దిద్దురు కానీ బట్టలు తీసుకోండి. ఇది చూడండి, నేను నాకేసి చూడండి, అటు కాదు. నా ప్లేస్కి ఇటు పక్కకు వచ్చేసి మీరు ఇస్తే ఇవ్వడానికి అవుతుంది. రివర్స్ కాకుండా ఇటు పక్క నుంచి ఇవ్వడానికి ఇటు వచ్చేసేయండి. నేను లేస్తాను.
రావడం గురించి ఎట్లా ఇవ్వడం గురించి చెబుతా. బొట్టు అమ్మాయికి బొట్టు పెట్టారా? ఎప్పుడు ఇంత కాదు ఇప్పుడు. ఏ బొట్టు కొద్దిగా లేకపోతే పెట్టినట్టన్నా చేయి పెట్టండి. బట్టలు పట్టుకోండి. అమ్మ నీ ఫేస్ కనపడట్లా, జుట్టు కొద్దిగా వెనక్కి వేసుకుంటే ఫేస్ కనపడుతుంది చక్కగా. ఇవం వస్త్రాన్ని వివసావధా ఇవచిద్రామంతవాసుర్గా అవాతిరథ మృదా నిస్పారితేన మిత్ర వరుణాసచేదే. అమ్మ నువ్వు అడుగు స్ట్రైట్ కూడా చూడాలనుకుంటే కనపట్లేదు అనుకుంటాను. మరి శతమానం భౌడిదా ఎప్పుడ స్థితేంద్రియ. ఇక్కడ వేసినట్టుగా కెమెరా కూడా వేయాల్సి వస్తుంది. ఆయుష్ ఇవి కూడా పట్టుకోండి, తీసుకోండి. ఏంటి ఎవరో ఒకరు ఊ అంటున్నారు, ఎవరో ఒకరు రండి. అతలు పెడితేనే మంచిది, ఆ క్రెడిట్ వేరేగా ఉంటుంది. మరి అదే కదా అంటే ఇప్పుడు మమ అని చెప్పాను కూడా రేపు పొద్దున్న దాని బరువు చూసి తర్వాత మళ్ళీ దాని తగిన విధంగా చూడాల్సి వస్తుంది. కింద బాక్సులో ఏం లేదమ్మా. తల్లి ఒకసారి పెట్టేసరి కదా పట్టుకోండి, ఇవ్వండి. ఇవం వస్త్రాన్ని వివసావసాది చిత్రామంతరత మనదా విస్పారతేన మిత్ర చేయి పట్టుకోండి చాలా. అదేనా మిత్ర వరుణాసచేదే. నీకు కూడా అదేనమ్మా చెప్పేది, జుట్టు అంతా మనం కనపట్ల, నీ ఫేస్ కనపట్ల. పట్టుకోండి. ఆ పిల్లవాడిని ఇటు పక్కకు రమ్మనండి, అప్పుడు మీ వారు కనపడతారు. పట్టుకోండి. ఇవం వస్త్రాన్ని వివసా మిత్ర వరుణాసచేదే. ఆ ముక్కు మీద కుంకుమ పడిందా ఏంటి? నాకు డౌట్ వచ్చింది, అవునా కాదనా డౌట్. ఇంకా ఇంకేం లేదు కదా, వేసారు కదా అక్షతలు వేసారా? ఏమ్మా అక్షతలు వేసావా? రుద్దకమ్మా, అది వేసింది మొత్తం అంతా ఇంకో విధంగా తయారవుతుంది. శతమానం భవడిదా ఎప్పుడ స్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. చూడు ఇగో ఇగో నాకేసి ఏమా అలా పెట్టుకోవడం కాదు, అక్షతలు వేసినప్పుడు ఇలా నమస్కారం చేసుకుంటే నువ్వు చక్కగా మంచి గ్రోత్ రావాలని చెప్పి చెబుతున్నారనమాట. చక్కగా ఆ చెయ్యి అలా పెట్టండి సరిపోతుంది. అది 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 మీరు కూడా అమ్మా మీరు కూడా అక్షతలు వేయండి. ఫోటోలు గట్ట వస్తుందా ఏంటి? బాగుందండి. అంత కష్టపడి అన్ని వస్తువులు పెట్టుకుంటే ఫోటోల కోసం అవి కనపడ కూడా చేస్తున్నారండి. అందులో కూడా ఇప్పుడు కోటి దాటిపోయింది, అవి కనపడేది ఇవి కనపడే దానికన్నా ఇవి ఎక్కువైపోయింది. అక్షతలు వేయండి. శతమానం భవడిదా ఎప్పుడ స్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. నెక్స్ట్ ఇంకెవరు? శ్వేత. చాలు అక్కడ లేచి అక్కడ మొక్కాలని చెప్పేసండి. శ్వేత రామ్మా. అక్షతలు తీసుకోండి. శతమానం భవడిదా ఎప్పుడ స్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతి. అమ్మ ఆ పక్కన నుంచండి, అక్షతల దగ్గరికి నుంచండి. శశి గారు దగ్గర నుంచండి, దగ్గర నుంచండి. శతమానం భవడిదా ఎప్పుడ స్థితేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓకే అమ్మా. అమ్మాయిని తీసుకురా బా. ఇంకెవరున్నారు? బాగున్నాను.
అక్కడ అడ్డం అంటారు ఏమో తీసేయండి మళ్ళీ. శతమానం భవతిదా ఎప్పుడ స్థితేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఓకేమ్మా, అంతే కదా. నెమ్మదిగా అందరూ వస్తారా తర్వాత? బట్టలు ఇవ్వడం అయింది, మరి బట్టలు కట్టాలి కదా. మరి కూర్చోబెట్టేసి అప్పుడు ఇక్కడ కింద కూర్చోబెట్టినా సరే, అది చేరేసి కూర్చోబెట్టినా వచ్చిన వాళ్ళు నెమ్మదిగా అక్షతలు వేస్తారు. మరి టైం పడుతుంది కదా. నేను ఇప్పుడు అక్షతలు వేయమంటే ఇక్కడ వేసేస్తా. ఇప్పుడు కొద్దిగా అలా నక్కర్లా, నా గురించి వదిలేసి. శతమానం భవతిదా ఎప్పుడు స్థితేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆరోగ్య సరస్వతి అనుగ్రహ ప్రసాద సిద్ధిరిస్తూ. ఓకే, ఆ పాపం తీసుకెళ్ళండి. టైం పడుతుంది కదా, ఇంచుమించు ఒక గంట పడుతుంది పాపం. ఆ పిల్ల కదా, మరి ఆ బట్టలు కట్టాలంటే కష్టం కదా. జాగ్రత్త, ఓకేనా? చూశారు, తీసుకోండి. అని కింద కూర్చోక్కర్లే, ఇంకా ఆ పీటలు తీసేసేయండి. అమ్మ, ఆ పీటలు తీసేయచ్చు. దీపారాధన కుందులు బియ్యం మొత్తం అంతా తీసేసేయచ్చు. ఆ సెట్టింగ్ మొత్తం తీసేస్తే మీకు ఏ సెట్టింగ్ తీసుకోవచ్చు. బాగున్నాం, ఎలా ఉన్నారు? తీసుకెళ్ళొచ్చా ఒకసారి కూర్చోబెట్టిన తర్వాత?